వాదన ఆయన మాట్లాడుతున్నటువంటి కొన్ని అంశాలు కావచ్చు ఇందాక రప్పరప్ప అని చెప్పి చెప్పడం. సో ఇవన్నీ కూడా జనాల్లోకి ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఈ క్యూఆర్ కోడ్ ఉద్యమం నిజంగా మీ పార్టీకి సంబంధించి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ప్రైమ్ వీక్స్లకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ పార్టీకి 100కు 1000% కూడా ప్లస్ అవుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జూలై 3వ తారీఖు నుంచి కూడా రీకాల్ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏదైతే మరి టీడీపీ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. సూపర్ 6 అన్నారు, దాన్ని పక్కన పెట్టారు. అలాగే 33 హామీలు మేము అమలు చేయకపోతే నడి రోడ్డు మీద మా గల్లా చొక్కా పట్టుకుని నిలదీయండి అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఆ హామీలు కూడా పక్కన పెట్టారు. అలాగే ఆ టోటల్కి ఇచ్చినటువంటి 143 హామీలు కూడా పక్కన పెట్టారు. వీటన్నిటిని కూడా ప్రజల్లో ఇంతవరకు ఈ 1 year పరిపాలనలో మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఏం హామీలు ఇచ్చింది, ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్నీయ లేదని చెప్పి ప్రతి ఒక్క 175 నియోజకవర్గాల్లో కూడా మా యొక్క ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి, వాళ్ళకి తెలియపరచడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏ రకంగా అయితే 1 year క్రితం సంవత్సర కాలంలో ఏ రకంగా అయితే ఇంప్లిమెంటేషన్ చేశారో ఆ రకంగా చేశారా లేదా, అప్పుడుకున్న పరిపాలనకి ఇప్పుడు చేస్తున్న పరిపాలనకి వ్యత్యాసం ఏంటి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు దూరంగా పరిపాలన తీసుకెళ్లారు, దానికి దీనికి వ్యత్యాసం చూడండి అని చెప్పి ప్రజలకు వెళ్ళబోతూ ఉన్నాం. ఎందుకు అంత ధైర్యంగా మేము చెప్తున్నా ఉన్నంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సంక్షేమ పథకము అలాగే డెవలప్మెంట్ రెండు కూడా ప్యారల్ గా తీసుకెళ్లడం జరిగింది. సో ఇటువైపు సంక్షేమ పథకాలు ఇస్తేనే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా తన కాలర్ని ఎగరేసుకుని ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళి అడిగే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇంటింటికి డోర్ క్యాంపెయిన్ చేయడానికి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు మనం ఎన్నో హామీలు ఇచ్చామో నెరవేర్చలేకపోయాం. ఈ రోజున ఇంటింటికి డోర్కి వెళ్ళి వాళ్ళు అడిగితే మనల్ని స్వాగతం పలకడానికి వాళ్ళు ఎవరు అడిగలేరు. వాళ్ళందరూ చాలా కోప ద్వేషాలతో ఉన్నారు. అడుగడుగునా మనల్ని ప్రతిఘటన చేస్తారు. అడుగడుగునా మనకి విమర్శలు వెలువడితే అవసరమైతే కొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు ప్రజలు అని చెప్పి మరి వాళ్ళ ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖున మేము వెళ్తా ఉన్నాం రీకాల్ మేనిఫెస్టో అని చెప్తే వీళ్ళు అప్పటికప్పుడే 2వ తారీఖున మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం, మనం చేసింది చెప్పండి అని చెప్పి వెంటనే వీళ్ళు నిర్ణయం తీసుకుని ప్రకటించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇంకో నిర్ణయంగా ఆ మరుసటి రోజు తర్వాత రోజు చూసుకుని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. మంచిదే, రండి ప్రజల్లో తెలుసుకుందాం. వీళ్ళు మెయిన్ చెప్పేది ఏంటంటే సార్, యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా 3000 చొప్పున మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇంతవరకు ఎవరికి ఇవ్వాల, సంవత్సర కాలం అయింది. కనీసం ఆ రకంగా చూసుకున్న ఒక సంవత్సర కాలంలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ 400 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. దీని మీద కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా అడుగుతారు. అలాగే స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. అది 15,000 రూపాయలు ఇవ్వలేదు, 13,000 వేశారు. కొంతమందికి 10,900 వేశారు, కొంతమందికి 8,800 వేశారు. ఈ వ్యత్యాసం ఏంటో మాకు తెలీదు. ఎందుకు ఆ విధంగా అమౌంట్ పడింది, మిగతా డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళి ఏమైనా దీన్ని కూడా గవర్నమెంట్ మరి సమాధానం చెప్పాలి. అలాగే ప్రతి రైతు కూడా ప్రతి ఏటా 20,000 ఇస్తామన్నారు. గత సంవత్సరం 20,000 ఎగ్గొట్టారు. ఈ సంవత్సరం వరి ధాన్యాలు పండించుకునే టైం వచ్చింది. ఈ సంవత్సరం కూడా 20,000 ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామన్నారు. అది చూస్తే గతంలో 1 సిలిండర్ ఇచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ అయింది. ఇంతవరకు ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ఎక్కడ కూడా ఎటువంటి మరి ప్రకటన అనేది మనం చూడలేదు. ఇక్కడ చూస్తే ఉచిత బస్ అన్నారు. ఉచిత బస్ అనేది ఇంతవరకు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎవరు, అసలు ఇస్తారు ఎవరు అనేది దాని మీద ప్రకటన చేయడమే మానేశారు. ఇంకా చూస్తే ప్రతి మహిళకు కూడా 1,500 ప్రతి నెలకు కూడా ఇస్తామన్నారు. ఇంతవరకు ఒకటి సార్, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే
ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. దాన్ని మీరు వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరూ కూడా గుర్తున్నాయి ఏం హామీలు ఇచ్చారు, వీళ్ళు ఎలా ఓట్లేసి అనేది ప్రజలందరూ కూడా గుర్తున్నాయి. వీటితో పాటు ప్రజా సమస్యలు కొన్ని ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు పోరాటం చేయట్లేదు? ఎందుకు ఎప్పుడు కూడా మనం వాళ్ళు ఇవ్వలేదు, హామీలు ఇవ్వలేదు అంటే ఇప్పుడు కూడా బటన్ నొక్కుడు, సంక్షేమం ఇంటికి రాలేదు అని చెప్పేసి చేసే ప్రయత్నంతో పాటు రైతులు అలాడిపోతున్నారు కొన్ని చోట్ల. మరి అలాంటి వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ఎట్టుంది? ఒక్క చోటన మీ జెండా కనిపించిందా? ఒక్కసారి దాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కదా. ఇది చాలా టూ మచ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి పర్యటన రైతుల కోసమే చేశారు. అది గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నటువంటి మిర్చి రైతులకి గిట్టుబాటు ధర రాలేదు. వాళ్ళు పండించిన పంటకి ఎటువంటి మరి గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాళ్ళ దగ్గర కొనట్లేదని ఆ రోజున గలమెత్తి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నటిగా మొన్న పొగాకు రైతులకి ఎటువంటి గిట్టుబాటు లేదు. ఆ గతంలో మేము ఇచ్చిన గిట్టుబాటు ధర వేరు, 295 రూపాయలు ఉంటే మీరు 230 రూపాయలు 215 రూపాయలు ఇస్తా ఉన్నారని చెప్పి క్వింటాల్ కలగా మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అలాగే ఈ చిత్తూరు మీరు చెప్తున్నట్టుగా రైతులు ఏదైతే మామిడి రైతులు ఉన్నారో ఆ రైతుల ప్రోగ్రాం కూడా రేపు ఈ వచ్చే నెలలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడానికి పర్యటనకి వెళ్తే మామిడి సీజన్ అయిపోయినాక ఆ మామిడి రైతులందరూ కూడా అల్లాడిపోయినాక అప్పుడు పోతారా సార్? అట్టగా సార్ నేను అడుగుతున్నది ఏంటంటే, ఓకే మేము ఒక టైం పెట్టుకున్నాం, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి పరామర్శిస్తూ ఉన్నారు. వాళ్ళని ఆ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే ఆ సమస్య క్లియర్ అవుతా ఉంది. సో ఆ మామిడి రైతులు ఆదుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా దానిపైన మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. రాజు గారు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ ప్రజా సమస్యలని ఆ ప్రభుత్వానికి చూపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం తీసుకొచ్చా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు, ప్రజలు ఉన్నాం. అంతేగాని ప్రజా సమస్యలు పక్కన పెట్టి మా సొంత ఎజెండాతోనో సొంత ఎజెండాకి ప్రజలు తీసుకెళ్ళాలి. సరే మనం ఇక్కడ మాట్లాడుకోండి ఎందుకు, కానీ ప్రజలందరూ కూడా తెలుసు. ఓకే వస్తాను లక్ష్మణరావు గారు. ఓకే టైం అవుతుంది, ప్లీజ్ ఒక్క నిమిషం. బడ్రెడ్డి రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో డెవలప్మెంట్ సంక్షేమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అద్భుతంగా జరిగింది. ఈ రోజు మా కార్యకర్తలు కాళ్ళు రగరేసుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన రేగిడి లక్ష్మణరావు గారు. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నామని చెప్తూనే అసలు కూటమి ఏ విధంగా ప్రజలను వెన్నుపోటు పొడిచింది అనేటువంటి అంశాలు కూడా ఆయన చదివి వినిపించినటువంటి పరిస్థితి. ఏమంటారు మీరు? నమస్కారం. ప్రైమ్ 9 ప్రేక్షకులకి, అలాగే రాజు గారికి, అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం.